ఫ్రెండ్స్ ఇది ఒప్పో రెనో 10 5G మొత్తం 3 ఫోన్స్ లాంచ్ చేస్తారు రెనో 10 సిరీస్లో వీళ్ళు 10 Pro 10 Pro ప్లస్ ఆల్రెడీ 10 Pro ప్లస్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. ఇది బేస్ మోడల్ అనమాట రెనో 10 5G. ఈ వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. దీంతో పాటు వీళ్ళు ఈ బడ్స్ కూడా లాంచ్ చేశారు OPPO Enco Air3 Pro. సో వీటికి కూడా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మీతో షేర్ చేసుకుంటారు. వీటి ప్రైస్ కూడా అనౌన్స్ చేస్తారు 4,999 రూపాయలు దీని ప్రైస్ అయితే. దీని ప్రైస్ అనౌన్స్ చేయలేదు. రెనో 10 ప్రైస్ వీళ్ళు 20వ తారీఖు అనౌన్స్ చేస్తా అని చెప్తే 20వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. ఆ రోజు దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. వీళ్ళు రెనో 10 Pro ప్లస్ ప్రైస్ బట్టి చూస్తే మాత్రం ఇది 30,000 దగ్గరలో పెట్టచ్చు అనిపిస్తుంది. కాకపోతే ఈ ఫోన్ మీకు 25,000 ఆ రేంజ్ స్పెక్స్ ఆ రేంజ్ లో మీరు తీసుకోవాలనుకుంటే. ఒకసారి ఇది అన్బాక్సింగ్ ఇస్తే బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఫోన్ తో పాటు మీకు కేసు అయితే ఇస్తున్నారు. క్లియర్ కేసు ఇది. కేసు వేస్తే ఫోన్ చూడడానికి ఇలా ఉంటుంది అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అయిపోయి వస్తుంది. నెక్స్ట్ బాక్స్ లో మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది, 67 వాట్ చార్జర్ ఇస్తున్నారు అండ్ టైప్ సి కేబుల్ ఉంది బాక్స్ లో. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఇంకా ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనిలో మీకు డిస్ప్లే 6.7 ఇంచ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10-bit ప్యానల్ అండ్ ఇది మీకు MediaTek Dimensity 7050 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీ, 67 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కంప్లీట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. నెక్స్ట్ దీని ఫిజికల్ ఓవర్ చూసుకుని టాప్ లో మీకు IR బ్లాస్ట్ ఉంటుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటమ్ లో టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, స్పీకర్ ఉంది అండ్ సిమ్ ట్రే ఉంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. సెకండ్ స్లాట్ లో మీరు 2 TB వరకు మైక్రో SD కార్డ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ ఉన్నాయి. బాటమ్ లో మీకు OPPO బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీకు సైడ్స్ బ్యాక్ ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసరికి మీకు డ్రాగన్ టైల్ స్టార్ టు గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో కంపేర్ చేస్తే 20% స్ట్రాంగ్ ఇది. అండ్ ఇది మీకు బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ అయితే ఇది అట్రాక్ట్ అయితే చేయట్లేదు. చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్. ఇది మీకు 185 గ్రామ్స్ ఉంటుంది అండ్ థిక్నెస్ వచ్చేసరికి 7.99 mm థిన్ అయితే ఉంటుంది. ఇది మీకు 5000 mAh బ్యాటరీ కానీ చాలా లైట్ వెయిట్ అయితే ఫోన్ అయితే మీరు ఫీల్ అవుతారు. ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంది ఫోన్ ది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. డిస్ప్లే మీకు 6.7 ఇంచ్ డిస్ప్లే, 3D కర్వ్డ్ డిస్ప్లే. సో డిస్ప్లే క్వాలిటీ కూడా మీరు చూడడానికి అయితే చాలా బాగుంది. 10-bit ప్యానల్, HDR10+ సపోర్ట్ తో వస్తుంది అండ్ ఇది మీకు L1 సపోర్ట్ తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR అయితే ప్లే అవ్వట్లేదు, కాకపోతే ఇది HDR సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే అయితే. అండ్ దీనిలో సౌండ్ విషయం వచ్చినా కానీ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో మీకు సౌండ్ కూడా మీకు బాగుంటుంది అండ్ దీనిలో మీకు డైరెక్ట్ ఆడియో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సౌండ్ కూడా డిస్ప్లే సౌండ్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి బాగుంటుంది దీనిలో. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే MediaTek 7050 ప్రాసెసర్ తో వస్తుంది. 20-25,000 మధ్యలో ఈ ప్రాసెసర్ మనం చాలా ఫోన్స్ లో చూసాం. సేమ్ అదే ప్రాసెసర్. ఇది మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో BGMI హ్యాండిల్ చేయగలదు. 60 FPS లో ఇది మీకు హ్యాండిల్ చేయగలదు. మీకు గేమ్ విషయానికి వస్తే మాత్రం గేమ్ మీరు ఆడుకోవచ్చు. మరీ హెవీ లొకేషన్స్ లో దిగినప్పుడు, ఎక్కువ ఎనిమిస్ ఉన్నప్పుడు కొద్దిగా మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. మిగతా సందర్భాలు నార్మల్ విషయాలు మీకు బాగానే ఉంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ మీడియం గేమ్స్ ఏవైతే మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తే ప్రాబ్లం అయితే. జనరల్ యూస్ కి ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే దీనిలో మీకు 14 5G బ్యాండ్స్ ఉంటాయి. సో ఓవరాల్ ప్రాసెసర్ మీకు 25,000 లోపు అట్లాంటి ఫోన్స్ లో మీకు మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు కెమెరా విషయానికి వస్తే మాత్రం OPPO అంటే వీళ్ళు మెయిన్ రెనో సిరీస్లో ఫోకస్ చేసేది కెమెరానే. కెమెరాలో ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఇది కొద్దిగా షైన్ అవుతుంది అనమాట మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ తోటి. దీనిలో మీకు మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్ ఉంటాయి. ఇంకో కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరాకి చూడొచ్చు కొన్ని శాంపిల్స్ అయితే. మీకు కలర్స్ బాగా వస్తాయి, డీటెయిల్స్ బాగుంటాయి అండ్ దీనిలో మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. లైక్ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఉంటుంది, కలర్ పోర్ట్రేట్ కూడా ఉంటుంది. మిమ్మల్ని కలర్లో ఉంచితే మిగతా అంత బ్లాక్ అండ్ వైట్ చేస్తుంది. ఈవెన్ వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. 720pలో మీరు కలర్ పోర్ట్రేట్ వీడియో, బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో బొకే వీడియో కూడా ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ 1080లో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 720pలో ఉంటుంది. ఇవి కెమెరాలో ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి దీనిలో, అదొక ప్లస్ పాయింట్. అండ్ 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. దీనిలో మీకు 2x పోర్ట్రేట్స్ తీయవచ్చు. 2xలో మీరు పోర్ట్రేట్ తీస్తే మీకు బెటర్ వస్తాయి. మీరు నార్మల్ పోర్ట్రేట్తో కంపేర్ చేస్తే 2x పోర్ట్రేట్స్ మీకు చూడడానికి బాగుంటాయి అండ్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. పోర్ట్రేట్ షాట్స్ మెయిన్ రెనో అంటే వీళ్ళు పోర్ట్రేట్ షాట్ని ఫోకస్ చేస్తూ ఉంటారు. సో 2xలో మీకు పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగా వస్తాయి. లో లైట్కి వెళ్తే మాత్రం మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగా పర్ఫామ్ చేస్తుంది. మరీ లో లైట్కి వెళ్తే మాత్రం కొద్దిగా నాయిస్ అయితే మీకు ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా అంతే. మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది కూడా మీకు డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ దీనిలో కూడా మీకు మరీ లో లైట్కి వెళ్తే కొద్దిగా నాయిస్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం సిచ్యువేషన్ మీకు లైట్ ఉందనుకోండి మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ సేమ్ ఫీచర్స్ ఏదైతే చెప్పానో అన్ని ఫీచర్స్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా ఉంటాయి. డ్యూయల్ వ్యూ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. అన్నీ ఉంటాయి కెమెరాలో మీకు. అండ్ 4K రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. OIS లేదు దీనిలో. స్టెబిలైజేషన్ మీకు 1080p 60 FPS EIS అయితే ఉంటుంది.
ఫ్రంట్ వచ్చేసరికి 1080p వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో కూడా స్లో మోషన్ 1080p 480 fps రికార్డ్ చేయొచ్చు. 1080p కాబట్టి మీకు క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది కెమెరా బాగుంటుంది. కెమెరా మీకు ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, అదో ప్లస్ పాయింట్ దీనికి. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మీరు ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు ఈ ప్రాసెసర్ తోటి. అండ్ దీనిలో మీకు సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 67 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలనుకుంటే 47 నిమిషాల మీరు ఫుల్ ఛార్జ్ అయితే ఫోన్ చేసేయచ్చు. అండ్ దీనిలో మీకు OPPO హెల్త్ ఇంజన్ ఉంటుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది, 4 years వరకు వస్తుందని చెప్తున్నారు. ఇది లాంగ్ రన్లో తెలుస్తుంది మనకి. అండ్ ఇంకోటి దీనిలో బ్యాటరీ మీకు TUV ఐలాండ్ సర్టిఫికేషన్ అయితే పొందింది. సెన్సర్స్ కూడా అన్ని ఉన్నాయి, స్కిప్ చేయలేదు. మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్ అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి దీనిలో. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్గా ఇది. అండ్ ఇంకొకటి దీనిలో మీకు NFC కూడా ఉంది, Wi-Fi 6 సపోర్ట్తో కూడా వస్తుంది. అండ్ దీనిలో మీకు UI ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, కలర్ OS 13.1 మీద రన్ అవుతుంది. దీనిలో మీకు వీళ్ళు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ సర్టిఫికేషన్ కూడా తీసుకుని చెప్తూ ఉన్నారు ఈ ఫోన్కి, Reno సిరీస్కి. అండ్ దీంతో పాటు దీనిలో మీకు ఆటో పిక్సెలేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో చార్జ్ చేసినప్పుడు ఫొటోస్ బ్లర్ అయితే అనమాట. ఇది కస్టమ్ ఇవే కాబట్టి మీకు మిగతా ఫీచర్స్ అన్నీ ఉంటాయి. క్లోన్ చేసుకోవచ్చు, 2 ఫేస్బుక్ 2 వాట్సాప్లు, యాప్ లాక్ చేసుకోవచ్చు, ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ మీకు దీనిలో అయితే ఉంటాయి. అండ్ గూగుల్ డైలర్తో వస్తుంది కాబట్టి అవతల వాళ్ళకి వినిపిస్తుంది ఒకవేళ కాల్ రికార్డ్ చేస్తే. నెక్స్ట్ ఇంకా దీని బడ్స్ గురించి మాట్లాడుకుంటే OPPO Enco 8 Pro వీటి బాక్స్ ఇలా ఉంటుంది. బాక్స్ లోపల మీకు ఇయర్ ఫోన్స్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉన్నాయి, అండ్ Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కలర్ బాగుంది చూడడానికి అయితే, గ్రీన్ కలర్ ఇది కొద్దిగా ఆలివ్ గ్రీన్ టైప్లో అయితే ఉంది. అండ్ ఇంకో కలర్ కూడా ఉంటుంది, వైట్ కలర్ కూడా ఉంది. చూడడానికి అది ఇవే బాగున్నాయి. అండ్ లోపల కూడా మీకు బడ్స్ అదే కలర్లో అయితే ఉంటాయి. టాప్లో కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయితే ఉంది, డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. టాప్ చూడొచ్చు మీరు, మొత్తం ఇది మీకు ప్లాస్టిక్తో తయారు చేశారు. అండ్ బాటంలో చూస్తే మీకు ఒక Type-C పోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఒక LED కనిపిస్తుంది లైట్. ఇది ఓపెన్ చేస్తే బడ్స్ చూడొచ్చు. బడ్స్ మీకు చాలా లైట్ వెయిట్ ఉంటాయి. దీనిలో ఏదైతే మనకి డయాఫ్రమ్ ఉంటుందో ఇది మీకు ఫస్ట్ ప్రపంచంలో బ్యాంబూతో తయారు చేశారు, చెక్కతో తయారు చేశారు అనమాట. మెటీరియల్ మారిపోయింది కాబట్టి చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయి. అండ్ ఆడియోలో డిస్టార్షన్ ఉండదు, ఇది ఒక ప్లస్ పాయింట్. ఆడియో డిస్టార్షన్ అంటే మీకు క్లియర్ ఆడియో అయితే వస్తుంది. సో నేను యూస్ చేసినప్పుడు 80 ఆ రేంజ్లో పెట్టుకున్నప్పుడు మీకు మంచి ఆడియో అయితే ఉంది దీనిలో మీకు యాప్ కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం ఒకవేళ మీరు OPPO OnePlus ఈ ఫోన్స్ యూస్ చేస్తుంటే మాత్రం డైరెక్ట్ మీకు యూస్ చేసుకోవచ్చు. వేరే ఫోన్స్ యూస్ చేస్తుంటే ఇది హే మెలోడీ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, దాని నుంచి మీరు వీటిని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఫీచర్స్ అన్నీ ఉంటాయి దీనిలో. మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మోడ్స్ బేస్ బూస్ట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి బేస్ బూస్ట్ పెట్టుకుని కొద్దిగా బేస్ ఇంకా మీరు బూస్ట్ చేసుకొని వినొచ్చు. అండ్ టచ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, టచ్ కంట్రోల్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, లాంగ్ ప్రెస్ ఇలాంటివి అవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. ఆడియోలో OPPO ఎలా ఆడియో కూడా ఉంటుంది దీనిలో, మీకు ఫిక్స్డ్ ఉంటుంది. కాకపోతే మీరు హెడ్ రొటేట్ చేస్తున్నప్పుడు అది మూవ్ అవ్వదు. సో మీరు ఫిక్స్డ్ ఉంటే మీకు 360 ఆడియో అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి దీనిలో మీకు డాల్బీ అట్మాస్ అండ్ ఎల్డాక్ ఆడియో ఇవి కూడా ఉంటాయి అనమాట. OPPO ఇంతకుముందు ఇది 7000 ఆ రేంజ్లో తీసుకొచ్చేది, ఫీచర్స్ అనేది తీసుకొని వచ్చి ఇప్పుడు ఇది 4999 రూపాయలకు తీసుకొని వచ్చారు. ప్రైస్ బాగానే ఉంది. దీని మీద బ్యాంక్ ఆఫర్ ఇచ్చి తక్కువ రేట్కి వస్తే ఇంకొక 4000 అట్లా వస్తే ఇంకా బాగుంది అనిపించింది. ఇవైతే బాగానే ఉన్నాయి. మనం గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మీకు లేటెన్సీ అయితే నేను నోటీస్ చేయలేదు. గేమింగ్ నేను ఎక్కువ హెవీ గేమర్స్ అయితే మాత్రం వైడ్ యూస్ చేసుకోండి ఎప్పుడన్నా కానీ. ఒకవేళ మీరు క్యాజువల్ యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎక్కడ డిలే కానీ ఇట్లాంటివి అయితే ఏమి లేదు గేమ్ మనం ఆడుతున్నప్పుడు. అండ్ IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. సో స్వెట్ రెసిస్టెంట్, మీరు జిమ్కి వెళ్ళా పెట్టుకొని స్వెట్ ఏమన్నా పడినా కానీ ప్రాబ్లం అయితే ఏమి లేదు. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, అదొక ప్లస్ పాయింట్ దీనికి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ OPPO Reno10 అండ్ Enco 8 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.